మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. బూమ్రాకి ఏమైంది? ఒకప్పుడు బూమ్రా బౌలింగ్ అంటే భయపడేవాళ్ళు, చాలా అలర్ట్గా ఉండేవారు. అలాంటి బూమ్రా బౌలింగ్ ఇప్పుడు చూస్తే తేలిపోతుంది. లై తప్పింది ఇటు టీమిండియా స్టార్ ప్లేయర్ బూమ్రా బౌలింగ్ అంటూ కూడా క్యాప్షన్స్ కనిపిస్తున్నాయి. IPL 2026లో ఫామ్ కోల్పోయాడు బూమ్రా. 5 మ్యాచ్లు ఆడి ఒక్క వికెట్ కూడా తీయలేదు బూమ్రా. ఇక అట్టర్ ఫ్లాప్ బౌలింగ్తో దారుణంగా రన్స్ ఇచ్చుకుంటున్నారు. గత పంజాబ్ మ్యాచ్లో ఏకంగా కూడా 41 రన్స్ ఇచ్చుకున్నాడు బూమ్రా. ఇక బూమ్రా బౌలింగ్లో 4లు 6లు కొడుతూ ఉన్నారు బ్యాటర్లు. ఒకప్పుడు అసలు బూమ్రా బౌలింగ్ ఆడాలంటేనే భయపడేవారు బ్యాటర్లు, పరుగులు తీయాలంటే కూడా వాళ్ళ వల్ల అయ్యేది కాదు. అలాంటిది బూమ్రా బౌలింగ్ చేస్తుంటే హ్యాపీగా కూడా పరుగులు తీస్తూ కూడా స్కోర్ బోర్డులో స్కోర్ పెంచేసుకుంటున్నారు. ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 బౌలర్ను ఆడుకుంటున్నారు బ్యాటర్లు. ముంబైకి ఇప్పుడు బూమ్రా ఫెయిల్యూర్ శాపంగా మారింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో కూడా ముంబైకి చూసుకుంటే కనుక ఎక్స్పెక్టేషన్స్తోనే ప్లేయర్స్ని తీసుకున్నారు. దీంట్లో బూమ్రా బౌలింగ్ కూడా ఫెయిల్ అవటం కూడా ఇప్పుడు ముంబైకి శాపంగా చూడొచ్చు. బూమ్రా మీద ముంబై ఇండియన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇక కెరియర్లో చూస్తే కనుక వరల్డ్స్ నెంబర్ 1 బౌలర్ అయినటువంటి బూమ్రా కెరియర్లోనే తొలిసారి చెత్త ఆట ఆడుతున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బూమ్రా బౌలింగ్ గురించి మీరేమంటారు? మరి నిజంగానే బూమ్రా బౌలింగ్ పర్ఫార్మెన్స్ తగ్గిందా? బూమ్రాకి ఏమైంది అనే మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కూడా బూమ్రా బౌలింగ్ విషయంలో చెప్పండి. ఇక దీనికి సంబంధించి క్రికెట్ అనలిస్ట్, స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎస్ వెంకట్, బూమ్రా అంటే ఇప్పుడు కెరియర్లోనే చెత్త బౌలింగ్ ఆడుతున్నాడు ఈ IPL సీజన్లో. అంటే సాధారణంగా ఇప్పుడు ఏ క్రికెటర్కైనా సరే గడ్డు కాలం తప్పదు అనే దానికైతే నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే అలాగే ఇలా మిస్టరీ బౌలింగ్ వేసే వాళ్ళందరికీ కూడా అది ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ బౌలింగ్ ని డీకోడ్ చేయడం అనేది, లేదా వాళ్ళ టెక్నిక్ ని డీకోడ్ చేయడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. గతంలో 2010 ఆ టైంలో, 2010 ఆ టైంలో అజంతా మెండిస్ కానీ ఇలా కొంతమంది, అలాగే కొన్ని సందర్భాల్లో ముత్తయ్య మురళీధరన్ కానీ, షేన్ వార్న్ కానీ, అలాగే అనిల్ కుంబ్లే కానీ, హర్భజన్ సింగ్ కానీ ఇలా కొంతమంది బౌలింగ్ విషయంలో డీకోడ్ అంటే T20లకు వచ్చేసరికి అది టెస్ట్లు లేదంటే వన్డేల విషయంలో ఒక రకంగా ఉన్నా కానీ తర్వాత మాత్రం క్రమంగా అది అంటే డీకోడ్ చేస్తూనే ఉంటారు, పరుగులు ధారాళంగా వస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ బూమ్రా విషయానికి వస్తే మాత్రం గత 5-6 ఏళ్ల నుంచి కూడా బూమ్రా బౌలింగ్ అంటే, ఎందుకంటే అతను ఫిట్నెస్ ని కానీ లేదంటే అతని బౌలింగ్ స్కిల్స్ ని కానీ వీటన్నింటినీ కూడా తను చాలా డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ IPL లో మాత్రం ఎన్నడూ లేని విధంగా గత 6 మ్యాచ్ల్లో, ఈ సీజన్ లో 5 మ్యాచ్లు, అలాగే ఇప్పుడు లాస్ట్ సీజన్ లో 1 మ్యాచ్, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బూమ్రా బౌలింగ్ లో పస లేదు అనేటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున అంటే వెంకట్, ఇక్కడ ఇంకొక అంశం, బూమ్రా బౌలింగ్ లో పసలేదా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పిచ్ లో ప్రభావమా? అది సాధారణంగా T20లకు బ్యాటింగ్ పిచ్ లో తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు బూమ్రా విషయంలో మాత్రం అంటే పిచ్ ఎలా ఉన్నా సరే, పిచ్ కండిషన్ ఎలా ఉన్నా సరే అతను బౌలింగ్ సమర్థవంతంగా చేయగలడు అనేది నమ్మకం ఉంటుంది. అలా మనం చూసుకుంటే కనుక కొన్ని వారాల క్రితం జరిగినటువంటి T20 వరల్డ్ కప్ లో కూడా 17 వికెట్లు ఏమో తీసినట్టున్నాడు బూమ్రా. కీలకమైనటువంటి సమయాల్లో అతను వేసినటువంటి బౌలింగ్ ఏదైతే ఉందో జట్టుని ఖచ్చితంగా గెలిపించిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు IPL మొదలైన దగ్గర నుంచి కూడా ఫస్ట్ మ్యాచ్ KKR తో వికెట్ తీయకుండా 35 పరుగులు ఇచ్చాడు. ఎకానమీ పరంగా అది పర్వాలేదు. అలాగే తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగినటువంటి మ్యాచ్ లో చాలా, అయితే ఇక్కడ ఎకానమీ బాగా చాలా అద్భుతంగా ఉంది. వికెట్ తీయకపోయినా సరే 21 పరుగులు మాత్రం ఇచ్చాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్ విషయంలో అతను ఎవరైతే ఉన్నారో వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ బాల్ కి 6 కొట్టడం, అదే ఓవర్ లో మరో 6 కొట్టడం, కొంత బూమ్రా అంటే భయం పోగొట్టేశాడు బ్యాట్స్మెన్లకి అనేటువంటి ఒపీనియన్ కూడా వచ్చింది. ఆ మ్యాచ్ లో అతను వికెట్ తీయకుండా 32 పరుగులు ఇచ్చాడు. అలాగే ఆర్సీబీతో జరిగినటువంటి మ్యాచ్ లో కూడా అదే జరిగింది, వికెట్ తీయకుండా 35 పరుగులు ఇచ్చాడు. అయితే ఎకానమీ పరంగా చూసుకుంటే మాత్రం బూమ్రా ఇప్పటి వరకు 8.63 ఎకానమీతో 164 పరుగులు ఇచ్చాడు. అయితే గతంలో బూమ్రా ఎకానమీ 7.2 అట్లా ఉండేది. కానీ ఈసారి మాత్రం భారీగా పరుగులు ఇవ్వడమే కాకుండా ఇప్పటి వరకు మొత్తం 164 పరుగులు ఇచ్చాడు 5 మ్యాచ్ల్లో కలిపి. అతను వేసినటువంటి బంతులు కానీ అంతా చూసుకుంటే 8.63 ఉంది ఎకానమీ. ఇది ఖచ్చితంగా బూమ్రా స్థాయికి సరిపోదు. అంటే ఇంకా అతను పరుగులు కట్టడి చేయటమే కాదు, ఆ వికెట్లు తీయాలి అనే డిమాండ్ కూడా కొంత వినపడుతున్నటువంటి మాట. అయితే ఇక్కడ రీసెంట్ గా అశ్విన్ మాట్లాడుతూ, టీమిండియా మాజీ బౌలర్ అశ్విన్ మాట్లాడుతూ కామెంట్ చేశాడు, బూమ్రా బౌలింగ్ లో షాట్లు ఆడొద్దు, అలా అని వికెట్లు కూడా ఇవ్వద్దు, కేవలం సింగిల్స్ డబుల్స్ మాత్రమే తీసుకోండి, అంతేగాని అతని బౌలింగ్ లో మాత్రం హిట్టింగ్ చేయవద్దు అనేది చాలా మంది బ్యాట్స్మెన్లు కానీ, కెప్టెన్లు కానీ, ఈ వ్యూహకర్తలు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి విధానం. అందుకే వికెట్లు పడటం లేదన్నాడు. కానీ నిన్న శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే బూమ్రా బౌలింగ్ లోనే భారీగా పరుగులు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని
ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్ల కంటే కూడా నిన్న కాస్త ఎక్కువగా పరుగులు ఇచ్చినట్టున్నాడు నిన్న జరిగినటువంటి మ్యాచ్ కి సంబంధించి. కాబట్టి ఇది ఖచ్చితంగా బూమ్రాకు మైనస్ గానే ఉంది. అంటే నిన్న దాదాపు అంటే వికెట్ ఇక ముంబై ఇండియన్స్ ఆశలు, ఇప్పుడు ముంబై ఇండియన్స్ కూడా ప్లేయర్స్ విషయంలో కొన్ని ఆశలు పెట్టుకుని వాళ్ళు తీసుకున్నారు, కానీ చాలా మంది కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు ముంబై ఇండియన్స్ టీంలో. మరి ఇప్పుడు బూమ్రా కూడా ఫెయిల్ అయితే ఇక ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటి? బూమ్రా ఫెయిల్ అయితే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ అనేది అది అంటే వాళ్ళ బౌలింగ్ యూనిట్ మొత్తానికి కూడా అతనే బలం. దాదాపుగా దశాబ్ద కాలంగా అతనే బౌలింగ్ ను ముందుండి నడిపిస్తున్నాడు ముంబైకి సంబంధించి. అందుకే ముంబై కూడా అతను వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. కానీ మరి అయితే అతని టెక్నిక్ లో ఏమైనా లోపం ఉందా, లేదంటే ఇటు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ విషయంలో కూడా కొంత విమర్శలు ఉన్నాయి. అంటే ఈ ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ విషయంలో కానీ, అదే విధంగా అటు బూమ్రా మాట వినడం లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నప్పుడు బూమ్రా చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయ్యాడో కొత్త బంతి ఇవ్వకుండా పాత బంతిని ఇవ్వటం, ఇది ప్రభావం చూపుతోంది. పవర్ ప్లే లో బూమ్రా కొత్త బంతి ఇవ్వడం లేదు అనేటువంటి విమర్శలు కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడు వైభవ్ సూర్యవంశీ ఇలాంటి ఆటగాళ్ళు హిట్టింగ్ చేయడం కూడా బూమ్రా అంటే భయం పోగొట్టింది అనేటువంటి మాట కూడా వినపడుతుంది. ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ బూమ్రాకి మైనస్ అయ్యాయనే చెప్పొచ్చు. రైట్. మరి ఈ ఐపీఎల్లో బూమ్రా బౌలింగ్ ఏమైనా మారే అవకాశం ఉందా, లేకపోతే ఈ సీజన్ మొత్తం కూడా ఇక బూమ్రా ఫామ్ కోల్పోయినట్లేనా? అలా ఏం చెప్పుకోలేము. కాకపోతే బూమ్రా ఫిట్ గా ఉన్నాడు. అయితే ఐపీఎల్ విషయంలో కొంత అతను అంటే రాణించగలిగితే 2027 ప్రపంచ కప్ వచ్చే టైంకి, ఇలా వచ్చే సంవత్సరం చివరిలో జరగబోతోంది ప్రపంచ కప్, ఆ టైంకి కొంత ఫ్రీగా అంటే జట్టుకు కొంత బలంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ లోటు అనేది టీమిండియాకు ఎక్కువగా ఉంది. కాబట్టి బూమ్రా కనుక వచ్చే ఏడాది వరల్డ్ కప్ వరకు కనుక ఫామ్ లోకి రాగలిగితే అది చాలా వరకు కూడా టీమిండియాకి అడ్వాంటేజ్ అవుతుంది ఈ సీజన్ లో. అయితే అతను వికెట్లు తీయకపోతే మాత్రం కొంత అతన్ని కూడా రిజర్వ్ బెంచ్ పరిమితం కూడా చేయొచ్చు. రైట్ వెంకట్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మళ్ళీ అప్డేట్స్ తీసుకుంటాం. ఇక బూమ్రా వరుసగా కూడా బౌలింగ్ లో ఫెయిల్ అవటం మాత్రం బూమ్రా ఫ్యాన్స్ లో కూడా నిరాశనే మిగులుస్తుంది. ఇక ముంబై ఇండియన్స్ కి ఇది శాపంగా మారింది. మరి ఐపీఎల్ సీజన్ మొత్తం బూమ్రా ఇదే విధంగా తన ఫామ్ కంటిన్యూ అవనుందా? అయితే బూమ్రా ఫెయిల్యూర్ కి కారణం మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఎందుకంటే బూమ్రా అంతగా బౌలింగ్ చేయకపోవడానికి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కూడా కారణం అని వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు అంటూ కూడా చెబుతూ ఉన్నారు. మరి ఈ క్రమంలో బూమ్రా ఏది ఏమైనప్పటికీ కూడా బూమ్రా తన మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని మాత్రం నెరవేర్చలేకపోతున్నాడు. బూమ్రా విషయంలో ఆశలు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా అడియాసే ఎదురవుతుంది.